ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన దేవుడు ఈ లోకములో ఎన్నో కార్యాలను చూచి ఆయన విలపిస్తాడు, కన్నీరు కారుస్తున్నాడు. వాటిలో ఒకటిది ఏమనగా, ఆయన ఎన్నుకొనిన పాత్రములు, ఆయన ప్రేమించు బిడ్డలు, దేవుని మహిమలో, దేవుని ఆత్మ అభిషేకములో జీవించుటకు ఎన్నుకొనబడిన పాత్రములు తమ పిలుపును వదలి దేవుడు వారికిచ్చిన ధైర్యాన్ని కోల్పోయి, అయ్యో వేదన, దుఃఖం, శోధన, పాపానికి గురి అయి వారు నశించిపోయేదాన్ని తండ్రి అయిన దేవుడు చూడలేడు. ఆయన బిడ్డలైన మీరు, నేను, మనం జీవించాలి, జీవమును సంతృప్తిగా పొందుకోవాలని దేవుడు వచ్చి ఉన్నాడు. కానీ జీవించుటకు బదులుగా మనం నశించిపోతున్న మనుషులుగా, ధైర్యం లేని మనుషులుగా, అప్పు బాధల్లో కట్టపడిన మనుషులుగా, అంధకార శక్తిలో, అలవాటులో చిక్కుకొని అన్ని రకమైన పాపానికి బలిగా మారిన మనల్ని సృజించి తన బిడ్డలుగా మార్చి మన కోసం రక్తం చింది రక్షించిన రక్షకుడు ఏడవకుండా ఏం చేస్తాడు? ఆ సేవియర్ అండ్ అవర్ లార్డ్ weeps on this earth for various purposes, and one of the purposes, his chosen vessels, his children whom he has created. He said, the word of God says, he blessed them and said, multiply, fill this earth, subdue the nations. This is the dream of God for his children. But instead, if his children are going after misery after a misery, they are bound in all kinds of weaknesses and pain, the Lord begins to cry for them. As he said to Paul, he tells them, hello my dear children, how is it? You began your work, your life with the spirit, and you are ending it up with the flesh. Hallelujah. 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 What can you do than cry for you? అందుకే యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అన్నాడు, వీరిని నేను నీటి బుక్కగా సృజింపగా వీరు నీరు నిలువలేని రాతి తొట్టెను పట్టుకొని వారు నశించిపోతున్నారు. వీరు జీవ నదిగా ఉండాలి, వీరికి ఎప్పుడు కూడా దాహం ఉండకూడదు. అది మాత్రం కాదు, అందరి దాహాన్ని తీర్చే నదిగా వీరు జీవించాలని దేవుడు కలలు కనగా మనిషి ఆ నదిని మరిచిపోయి నీరు నిలువలేని రాతి తొట్టెను పట్టుకుని ఇదే నా జీవితముగా కలలు కని మనకు జీవమిచ్చి మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెంది లోకమంతా నింపండి అని పలికిన దేవుడు ఏడవకుండా ఏం చేస్తాడండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. That's why he says, these people are holding on to useless things and they themselves have become useless. యెరెమీయాతో ఏం చెప్తున్నాడు? పనికిరాని దానిని నా బిడ్డలో పట్టుకొని పనికిరాని వారిగా మారిపోయి ఉన్నారు. ఆయన కన్నీరు కారుస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణముగా మనకు మొదటి రాజుల గ్రంథం నుండి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో శారీరక వాంఛలను నలగ కొట్టి
ఒక్క విధవరాలు స్త్రీలో ఉండి, వాళ్ళ ఇంటిలో ఉండి, కొద్దిగా కామ ఇచ్చకు కూడా, వాంజలకు కూడా బలి కాకుండా దానిని ఎదిరించి పరలోక మహిమను పొంది మరణించిన అబ్బాయిని జీవంతో లేపిన ఎలియాను మనం చూస్తున్నాము. దేవుడు ఆయన్ని చూచి ఎంతో గర్వించుండవచ్చు. We see in 1 Kings chapter 17, a young man living with a young widow in the same house for 3.5 years. He never came to entertain with that lady or consumed by any kind of lust for name or fame or for the pleasures. And that kind of man, filled with the power of God, he came out and said, there is going to be rain. And there was rain. Where is that Elijah now? Chapter 19 we find, when he heard the talk of a woman, the queen, that you are going to be killed tomorrow by this time, he ran away from the ministry of the Lord. He ran away from the vision of the Lord, and he went alone to die and said to the Lord, I want to die. What has happened to him? 18వ అధ్యాయంలో చూస్తున్నాము, ఈ ఎలియా ఎవడు? 400 మంది పాల్ దేవతల ముందు ఆయన సవాల్ చేసి, తనలో నాలో ఉన్న దేవుడు ఈ లోకములో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడని నిరూపించిన వ్యక్తి. రేయుం పవలు ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం ఉండిన ఆ దేహముతోనే కార్మేల్ పర్వతం ఎక్కి మోకరించి ప్రార్థించి పరలోకం నుండి అగ్ని తీసుకొని వచ్చి, సజీవుడైన దేవుడు నా దేవుడని నిరూపించిన ఆ ఎలియా ఇప్పుడు ఒక రాణి మాటను ఆలకించి, అయ్యో అన్నిటినీ విడిచిపెట్టి నేను చనిపోతానని పరిగెత్తి వెళ్తున్నాడు. ఏమైపోయింది ఆయనకు? కుమారా, కుమార్తె, నీ జీవితంలో కూడా అట్లా జరుగుతుంది కదా. ఒక్క నిమిషం ప్రభు కోసం ఏమేమో చేయుటకు సిద్ధంగా ఉన్నావు, కానీ మరు నిమిషం అన్ని రకమైన శోధనకు బలి అయి ప్రార్థన వద్దు, ఏమీ వద్దు, ప్రభువే వద్దని పారిపోయిన దినాలు ఉన్నాయా? ఇటువంటి ఎలియాను దేవుడు ఏం చేశాడనే రహస్యమును ఈరోజు మన మొదటి పట్టణంలో ధ్యానించబోతున్నాం. We read in the 18th chapter of 1 King, the same Elijah, he challenged not one or two fellows, 400 Baal prophets alone, because he knew the Lord who is within me is sufficient, greater than any power in the world. And he brought fire from heaven, and he took the sword and murdered 400 Baal prophets. What happened to that courage of Elijah? When he heard the voice of the queen, that I am going to kill you tomorrow, he ran away for life. ఈ రోజు కూడా ఎంతో మంది దేవుని బిడ్డలు ప్రభు కోసం జీవించాలని చాలా గొప్ప హృదయం పొందిన వారు శోధన బాధలను భరించలేక, జీవిత పయనములో జరుగుతున్న ఆటంకాలను భరించలేక, ప్రభు మీద ఉన్న విశ్వాసమును కోల్పోయి, అయ్యో నేను చనిపోయినా బాగుండేది కదా అని పరిగెత్తి వెళ్తున్నారు. ఒకవేళ నీలో కూడా అటువంటి పోరాటం కలిగినా, నువ్వు ఉన్న చోటలోనే మోకరించి ప్రభుని అడుగుము,
నాయనా, నా జీవిత పయనములో కూడా ఇటువంటి పోరాటం నేను చూస్తున్నానయ్యా. నీ కోసం జీవించాలని దాహం తప్పన ఉన్నదయ్యా. కానీ నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నిన్నే విడిచిపెడుతున్నాను, ఎక్కడెక్కడో పరిగెత్తి వెళ్ళిపోతున్నానయ్యా. ఓ పరిశుద్ధుడైన తండ్రి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 11వ వచనంలో అన్నావు కదా, అన్నిటినీ కోల్పోయి కన్నీరు కారుస్తున్న నా బిడ్డ, నీ కన్నీరును తుడచి నిన్ను మళ్ళీ నిర్మింతును. If you too are one of those persons, you want to serve God, you want to belong to God, but at times you do not know what is happening to you. You are just doing opposite to what God wants you to do. If that is your experience, you can also kneel down, lift up your right hand or both the hands and cry to Him. వర్షధారగరావా నా యేసయ్యా, ఎండిపోయిన దీది నేనయ్యా. వర్షధారగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఫలించేయుమా యేసయ్యా, ఫలింపచేయుమా యేసయ్యా. వర్షధారగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన నేల నేనయ్యా. యేసయ్యా, వర్షధారగరావా యేసయ్యా, ఎండిపోయిన నేల నేనయ్యా. నాయనా, నాకేం జరుగుతుందని అర్థం కావట్లేదు. జ్ఞానానికి అధిపతి అయిన దేవా, నన్ను నడిపించయ్యా. స్వామి, నీ బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం నీకిష్టం కాదు కదా. ఎలియా ప్రవర్తనకు జరిగినట్లే ఈ రోజు ఎంతో మంది ప్రజలు నీవు ఎన్నుకున్న పాత్రములో అయ్యో ఆత్మలో తమ జీవితాన్ని ఆరంభించి మాంసముతో ముగించుకుంటూ అయ్యో ఎక్కడెక్కడో తమ అభిషేకమును కోల్పోయి నశించిపోతున్నారయ్యా. కరుణించుమయ్యా, కరుణించయ్యా. హల్లెలూయా. Praise the Lord. The book of 2 Corinthians chapter 4 verse 4 says, God of this age doesn't want man to grow in the glory and presence of God. So he will be always attacking the human heart, the thinking pattern of mankind. If you want to bear fruit in your life,
If you want to be the disciple of the Lord, constantly, time and again, you have to learn to look at your heart. The book of Proverbs, chapter 4, verse 23 says, above all, take care of your heart and the thoughts that are coming from your heart. It is from there the spring of life takes place. That's why today the Lord is telling us, if the greater actions of God, greater works of God have to take place in your heart, you have to be constantly watching at your heart and the thoughts pattern that is going on in your mind and in your heart. Because when the evil comes to attack you, he will not tell you, I am coming to attack you. When you ask him to get away from you, he will not go away. So with great pain he will go away. But when he comes in a subtle form, without telling you, he will come and sit on your mind. You have to be alert to the way the enemy is at work in your life. And that's what happened to God's servant. He did great things for God. But when the lady, the queen said, I am going to kill you tomorrow by this time, the thought entered into him. And when he gave space for that thought of sadness and pain, Satan entered into him and made his life miserable. His life became miserable because his thinking became miserable. And he ran away, giving up all that God gave. He went away from the place where God kept him, saying, I want to die. If great things have to take place in your life, you have to be in touch with your heart and the thoughts that are being in your mind. Otherwise, you can't redeem or save yourself. దేవుడు మీలో గొప్ప కార్యములు చేయాలంటే మీ హృదయమును మీరు మొదటిగా పరిశీలించి మీ హృదయములో నుండి వచ్చే తలంపులు ఆలోచనల మీద మీరు శ్రద్ధ వహించాలని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం పలుకుతుంది. అందుకే దావీదు 139వ కీర్తన 23వ వచనంలో అన్నాడు, ప్రభువా నన్ను పరిశీలించి నా తలంపులను గమనింప చేయుము. నీకు ప్రియం లేని తలంపులు నాలో ఉన్నచో దాని నా నుండి తీసివేయుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే గొప్పగా నీ తలంపులను గమనించు. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే ఆ హృదయమునకు ఉన్నంత కపటము దేనికి కూడా లేదు. దాని రోగమును దేవుడైన నేను మాత్రమే గ్రహించగలనన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం పలుకుతుంది, నేను దేవుని వెంబడిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పినా మాత్రం సరిపోదండి. ప్రతిరోజు సమయాన్ని కేటాయించి మీ మనస్సులోని తలంపులు ఆలోచనలు మీరు గమనించలేదంటే అంతే అంతే. దుష్టుడు మీ తలంపులతోనే ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడని నీకు తెలియదు.
ఎలియా ఒక ఇంటిలోనే ఉండి అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వ్యక్తిని జీవముతో లేపాడు. మరో అధ్యాయములో కార్మేల్ పర్వతములకు వెళ్లి ప్రార్థించి పరలోకం నుండి అగ్ని తీసుకుని వచ్చాడు. నీవు 1000 అద్భుతాలు చేసి ఉండినను ప్రతిరోజు నీ మనస్సును పరిశీలించి చూడాలి. లేకపోతే ఏ క్షణములో ఆయన ప్రవేశిస్తాడో నీకే తెలియదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నెపోలియన్ భయంకరమైన వాడు, బలశాలి, అన్నిటినీ ఎన్నో దేశాలను పరిపాలించిన వాడు. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాలి. సాతాను ఏం చేశాడు? ఆయన ముందు మాంసము, మరోవైపు ఆలుగడ్డ 2 ఇచ్చాడు. ఇవి 2 అంటే నెపోలియన్కు చాలా ఇష్టం కనుక మొత్తం తింటున్నాడు. రోజులు వస్తున్నారని విన్నా కూడా ఇంకా కొద్దిగా మిగిలింది కదా, అది కూడా తినేస్తాను, ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తాను. తిన్నాడు కడుపు నిండా. రోజులు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళలేకపోయాడు, ఓడిపోయాడు. నీ తలంపులతోనే నీ దుష్టుడు యుద్ధం చేస్తున్నాడు. ఒక చిన్న తలంపులు పెట్టేస్తాడు. ధైర్యంగా ఉంటున్న నీవు అంతే. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యక్రియలు చేయవాడు. ఆయన నేను పోయిన వారం మద్రాసులో చూశాను. కృంగిపోయి బలహీనుడై సన్నగా అయిపోయాడు. అడిగాను, ఏమయ్యా, ఏమైపోయింది? ఆయన చెప్పాడు, నేను దైవజనుడని చెప్పుటకే నాకు సిగ్గుగా ఉన్నదండి. ఏమైంది? నా సంఘంలోనికి ఆరాధనకి వచ్చిన అమ్మాయితోనే పాపం చేశాను. ఇప్పుడు నేను వాక్యం బోధించుటకే నాకు మనస్సు రావట్లేదు. నేను వాక్యం పట్టుకున్నప్పుడల్లా నా మనస్సాక్షి పలుకుతుంది, నేను పాపం చేశాను. కీర్తన 32:3-5 వరకు చదివిన నా పాపము నా సత్తునందా నా నుండి తీసివేసి నన్ను ఎండిపోయిన వ్యక్తిగా మారుస్తుంది. నేను అడిగాను ఆ దైవజనుని, అయ్యా, నువ్వు పాపం చేశావంటున్నావు, పడిపోయావన్నావు, నీ ప్రభు ఎవడు? నాకు తెలుసండి, నా ప్రభు దైవ ప్రేమ గలవాడు, కానీ నన్ను ఆయన బాగా నమ్మాడండి, ఆయనకు నమ్మక ద్రోహం చేశానండి. నేను ఒక్క నిమిషం అడిగాను, ఆగు, మాట్లాడుతూ ఉండకు. ఆయనకు ఆశ్చర్యమైంది, ఎందుకు నన్ను ఫాదర్ తిడుతున్నారు ఇలా? నేను అడిగాను ఆయన్ని, నిన్ను పట్టుకున్నావు ఓకే, ప్రభుని ఎందుకు వదిలియావు? ఆయన చెప్పాడు, ప్రభుని నేను వదలలేదు కదా. నీ ప్రభు ఎవడో? నీ ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడు? ఆయన నన్ను తన కొడుకుగానే చూస్తున్నాడు. రోమా 11:29 చెప్తుంది, ఆయన నాకిచ్చిన వరములను ఎవ్వడు కూడా తీసివేయటకు ఒక్కసారి ఇచ్చాడండి, మళ్ళీ తీసివేయాడు. ఎందుకు కృంగిపోయావు? ఈ దేవుడు నీకిచ్చిన వరమును తీసివేశాడా? ఎందుకయ్యా ఇలా కృంగిపోయావు? ఆయన చెప్పాడు. అప్పుడే జ్ఞానోదయం వచ్చింది. మీరు చెప్పినది కరెక్టే, సాతాను నన్ను పట్టుకోవటానికి ప్రయత్నించి నన్ను పట్టుకోవటానికి నేర్పించాడు. నేను నన్ను పట్టుకున్నాను కనుక నా ప్రభుని విడిచిపెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రభు ఎవడో? దయామయుడు. నీ ప్రభు ఎవడో?
తన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటాన్ని చూచి ఆయన ఆనందింపడు. నీ ప్రభుని పట్టుకుంటావా? ఇద్దరు కలిసి ప్రార్థించాం. ఆయన కన్నీటితో ఏడ్చాడు. నాయనా, నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావు, స్తోత్రం స్తోత్రం స్తోత్రనైనా స్తోత్రం స్తోత్రం. స్తుతింపగా స్తుతింపగా ఆయన కన్నీరు కార్చాడు. యేసు నాతో అన్నాడు, ఈ మనిషి మనస్సులో లేనిపోయి తలంపులను పెట్టి ఈయన్ని అధైర్యపరచు దుష్టుడా, ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఏదో ఆయన నుండి ఒక భారం వెళ్ళిపోయింది. లేచాడు, చప్పట్లు కొట్టాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. ఫాదర్ గారు, నేను వెళ్ళిపోతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా? నేను వాక్యం బోధించాలి తాత అని చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఒక నిమిషం మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఉన్నతమైన కార్యాలను చేస్తున్న దేవుని బిడ్డలు, పరిశుద్ధ రక్తము చేత వెలనిచ్చి కొనబడిన క్రైస్తవ సంఘం, దేవుని బిడ్డలు తన్ను ఎప్పుడూ తాకుతున్న తలంపులను, ఆలోచనల ద్వారానే మనతో యుద్ధం చేస్తున్న దుష్టుని గమనించాలి. గమనించలేదంటే మనం దేవుని విడిచిపెట్టి పారిపోతాము. అయ్యో, ఎంతో మంది ప్రజలతో సాతాను యుద్ధం చేసి వారిని ఓడిపోయిన మనుషులుగా మార్చుతున్నాడే. మీ కుడి చేతిని పైకి లేపి, యేసు నామమున నిన్ను దుఃఖపరిచే దుష్టుని వెళ్ళగొట్టు. యేసు నామమున నా జీవితంలో దరిద్రమును, వేదనను వసగుతున్న దుష్టుడా, నేను ఏమి చేసినా ఫలితం ఉండదని నాకు నేర్పించే దుష్టుడా, నిన్ను యేసు రక్తములో కట్టివేస్తున్నాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. నేను పడిపోయినను మళ్ళీ లేచెదను, నేను చీకటిలో ఉండినను నా ప్రభువు నాకు వెలుగాయును.